RTI Live News. Ask for right. గుర్తింపు లేని మందులను తీసుకొచ్చి రైతులకు సరఫరా చేస్తున్న ఫర్టిలైజర్ షాప్ పై వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించి అందులోని పెస్టిసైడ్స్ మందులను స్వాధీనం చేసుకుని ఆ షాప్ యజమాని మేరెడ్డి సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించినట్లు హుజూర్ నగర్ డివిజన్ వ్యవసాయ అధికారి ఆర్ రవి తెలిపారు. ఏడీఏ రవి తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలోని బక్కమంతులో కూడం గ్రామాల్లో శ్రీ రాజరాజేశ్వరి ఫర్టిలైజర్ షాప్లో గుర్తింపు లేని మందులను తీసుకువచ్చి వాటిని ప్యాక్లలో తయారు చేసి రైతులకు అందిస్తున్నట్లు గుర్తించామన్నారు. వాటిని స్వాధీనం చేసుకుందామని వాటి విలువ సుమారు 3,11,000 రూపాయలు ఉంటుందని గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. అలాగే ఫర్టిసైడ్స్ మందులు విక్రయంలో నిబంధనలు పాటించట్లేదని గుర్తించి సుమారు 8 విలువైన మందులను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు చేసేసి 50 గ్రాముల ప్యాకెట్లు చేసి ఒక 60 అదే మిగతా మళ్ళీ ఆన్లైన్ ఇప్పుడు మిగతా ప్యాకెట్స్ ఏంటి ఎలిజిబుల్ ఉన్నాయి అవి మిగతా అవి ఓకే అది అంటే కంపెనీ బ్రాండ్వే ఓకే ఇక దాని మనకి టైప్లో ఉంటుంది హోమ్ మేడ్ అన్నట్టుగా ఒకటి ప్యాకెట్ ఇచ్చింది సార్, ఒక ప్యాకెట్ వేయాలి సార్ కండి సార్ అదండి. సరే ఇప్పుడు తీసుకోండి సార్ డ్రమ్ ఇది ఇంపార్టెంట్. ఇంకొక డ్రమ్ కూడా ఉంది కదా అది ఫ్లోర్ మీద అని ఇచ్చేయాలి. తీసుకో వీడియో మీరు కూడా పట్టుకోవచ్చు. ఒక సెకండ్ సార్ డ్రమ్ ఇటు టెక్నికల్ ఇప్పుడు చూపెట్టు. కొంచెం కింద తీసుకురండి సార్. చాలా లోపల ఓనర్ ఇప్పుడు పోయినాయి సార్ బైక్ మీద. ఇప్పుడు మీకు తెలిసి చౌదరి సార్ అట్లాంటి అనుకోవడం అంటే మట్టంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామంలో మిరిడి సత్యనారాయణ అనే డీలరు శ్రీ రాజరాజేశ్వరి ఆగ్రో లింక్స్ అనే పేరు మీద లైసెన్స్ తీసుకోవడం జరిగింది. తన వద్ద అనుమతి లేకుండా సస్పెక్టెడ్గా కెమికల్స్ అమ్ముతున్నాడు అని చెప్పేసి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నిన్న మేము దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా మొత్తం సెర్చ్ చేస్తే దాంట్లో లూజ్ కెమికల్స్ కొన్ని తీసుకొచ్చి ఆ డ్రమ్ముల్లో వాటిని ప్యాకింగ్ చేసి అమ్ముతున్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. వాటిని సీజ్ చేసేసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చేసి దాని మీద చర్య తీసుకున్నాము. అలాగే తనకు లైసెన్స్ ఉన్నా కూడా కొన్ని నిబంధనలు పాటించకుండా కొన్ని కెమికల్స్ అమ్ముతున్నందుకు సుమారుగా 8 లక్షల రూపాయలు విలువ చేసి కెమికల్స్ని కూడా సీజ్ చేసి చట్టరీత్యా చర్య తీసుకోవడానికి మా డిపార్ట్మెంట్ చేస్తుంది.